ఫస్ట్లీ మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి సినిమాని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. నా జర్నీలో కూడా లాస్ట్ 4-5 monthsగా చూస్తున్నారు, నన్ను చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంచుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టు ది ఎంటైర్ చీఫ్ గెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ సాగర్ అన్న థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ సినిమా నేను యూ స్పోక్, నా మైండ్లో ఉన్న మాటలు మీరు చెప్పారన్న. నేను కూడా ఒక యాంటగనిస్టే ప్రొటాగనిస్ట్గా సినిమా చేయటం అనేది తెలుగులో అయితే గత 20 సంవత్సరాల్లో అయితే ఒక కథ కూడా రాలేదు. సో అలాంటి కథ నాకు వచ్చినప్పుడు నాకున్నటువంటి ఇన్స్పిరేషన్ నిజంగా షారుఖ్ ఖాన్ గారు చేసినటువంటి ఢర్, బాజీగర్, అండ్ మలయాళంలో ఫహద్ ఫాజిల్ గారు చేసినటువంటి 22 ఫీమేల్ కొట్టాయం అని ఒక సినిమా చేశారు. అందులో కూడా ఈ ప్లేస్ సైకోపాత్ అండ్ ఒక నెగిటివ్ షేడ్, గ్రే షేడే ఉంటుంది. అంటే మన సినిమాలన్నింటిలో రాముడి క్యారెక్టర్లో చూస్తాం, రావణాసురుడి క్యారెక్టర్ మీద ఒక కథ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పాలనే ఒక చిన్న కిక్తో నేను ఈ సినిమా చేశాను. అండ్ యూ యాక్చువల్లీ స్పోక్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ మీ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దట్ ఈస్ హియర్. బేసిక్గా నేను ఈ సీజన్లో యూజువల్గా గత 8 సంవత్సరాలుగా చూస్తుంటే నేను ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఐపీఎల్కి వెళ్ళి నేను హోస్టింగ్ చేస్తూ ఉంటాను. సో అగ్లీ స్టోరీ అని వెంటనే ట్రైలర్ కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది. నాకు తెలిసి ప్రతి ఒక్కరి స్పీచ్లు కూడా అలా ఉంటాయని చెప్పి నేను సినిమా గురించి ఒకవేళ బికాస్ ఐఎమ్ నాట్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఐపీఎల్ ఈ సీజన్ నేను చెయ్యట్లేదు. ఈ ప్రమోషన్స్ యా, సో ఇక్కడ సినిమా ఉంది, నెక్స్ట్ సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి అక్కడ మిస్ అవుతున్నాను. బట్ ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఈ సినిమా గురించి ఒకవేళ ఐపీఎల్ హోస్ట్ గా నేను చెప్పాల్సి వస్తే చెప్పనా, సినిమా స్పోర్ట్స్ అటు ఇటు అయితే కనుక తప్పుగా అనుకోకండి. పోయిన సంవత్సరం ఐపీఎల్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం టచ్ లో లేం కాబట్టి, బట్ సినిమా గురించి ఐపీఎల్ స్టైల్లో చెబితే ఎలా ఉంటుంది, బికాస్ ఐపీఎల్ ఇస్ గోయింగ్ ఆన్, ఐపీఎల్ ఫీవర్ ఇస్ ఆన్. కాబట్టి తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం, వందనం. వెల్కమ్ టు యట్ అనదర్ మ్యాచ్ డే. మే 22వ తారీఖున మ్యాచ్ డే ఫిక్స్ అయింది. అండ్ ఈ మ్యాచ్ డే రోజు ఆడడానికి ఒక కొత్త టీం మైదానంలోకి బరిలోకి దిగబోతోంది. అండ్ ఆ టీం పేరే అగ్లీ స్టోరీ. ఈ అగ్లీ స్టోరీ అనేటువంటి టీం ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ, స్టేడియంలో ఉన్నటువంటి స్పెక్టేటర్స్ అందరినీ, ఐ మీన్ థియేటర్స్ లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. బికాస్ అగ్లీ స్టోరీ అనేటువంటి టీంలో ఉన్నటువంటి ప్లేయర్స్ అటువంటి వాళ్ళు. టు బిగిన్ విత్ ఒక అగ్రెసివ్ బ్యాటింగ్ ఇంటెంట్ ఉన్నటువంటి ఒక హీరో, వెరీ వెరీ అగ్రెసివ్. ఫస్ట్ బాల్ నుంచే 6లు 4లు బౌండరీలు, బాల్ ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడి తీరాల్సిందే, అలాంటి ఒక అగ్రెసివ్ ఇంటెంట్ తో ఉన్నటువంటి హీరో ఎమోషన్స్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ ఎంట్రీకి వస్తే విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ లాంటి ఒక చక్కటి కవర్ డ్రైవ్ తో ఎంట్రీ ఇస్తుంది. క్లాసిక్ కవర్ డ్రైవ్స్. కేఎల్ రాహుల్ కి చెప్తూ ఉంటాం కదా, దట్ ఫార్మ్ ఇస్ టెంపరీ, క్లాస్ ఇస్ పర్మనెంట్ అని చెప్పి, అలాంటి పర్ఫార్మెన్స్ తో క్లాస్ ని పర్మనెంట్ చేసినటువంటి ఒక అవికా గౌర్ మన ముందుకు వచ్చింది. అండ్ ఆ తర్వాత విలన్ గురించి చెప్పాలంటే డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బాస్. ప్రతి బాల్ యార్కర్ వేస్తాడు, ప్రతి బాల్ బీమర్ బౌన్సర్ తో ఆపోజిషన్ ని హడలు పెట్టించడంలో ఎటువంటి సందేహం లేదు. మిడిల్ ఓవర్స్ కంటే ముందు ప్లే ఏంటది చూసారా, ప్లే ఆఫ్స్ తర్వాత వస్తుంది పవర్ ప్లే అనగా మొదటి 15 నిమిషాల్లోనే సినిమా స్టార్ట్ అయిన తర్వాత స్క్రీన్ ప్లే 200 స్ట్రైక్ రేట్ తో వెళ్తూ ఉంటుంది. ఎక్కడా మిమ్మల్ని బోర్ కొట్టించదు. ఇంటెంట్ అదే అగ్రెసివ్ గా ఉంటుంది. మొదటి 10 ఓవర్లు అయ్యేసరికల్లా మీకు సినిమాలో 120 ఫర్ నో లాస్ ఉన్నప్పుడు ఒక వైబ్ ఎలా ఉంటుందో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆడుతున్నప్పుడు, అలాంటి ఒక ఫీలింగ్ మీకు అగ్లీ స్టోరీ మొదటి హాఫ్ లో కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నో లాస్. అండ్ మిడిల్ ఓవర్స్ కి వచ్చిన తర్వాత అలాగే మైండ్ గేమ్స్ ఆడుతూ సినిమా సరదాగా ముందుకెళ్తుంటుంది. అప్పుడే ఒక స్పిన్నర్ ఎంట్రీ ఇస్తాడు, మిస్టరీ బౌలర్. ఎలాంటి స్పిన్ వేస్తాడో మనకు తెలియదు. గూగులీస్ తో రావచ్చు, ఎలాంటి స్పిన్ అయినా వేయచ్చు, టర్న్స్ ఉంటాయి, గూగులీస్ వేయచ్చు, ఏమైనా అవ్వచ్చు. అండ్ ఆ తర్వాత డెత్ ఓవర్స్ కి వస్తే ఒక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు 6 balls 20 runs టు విన్. ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ క్లైమాక్స్ మీకు ఉంటుంది. ఆ 6 balls 20 runs టు విన్ ఉన్నప్పుడు హీరో ఏం చేస్తాడు, హీరోయిన్ ఏం చేస్తుంది, అసలు కథలో ఏం జరుగుతుంది. అండ్ బూమ్, ప్రతి బాల్ 6 కొట్టుకుంటూ అగ్లీ స్టోరీ ఏంటి ఒక భారీ మార్జిన్ తో మే 22nd థియేటర్స్ లో ఈ స్టేడియం లో ఖచ్చితంగా భారీ మార్జిన్ తో గెలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వి ప్రామిస్ యూ. సో మే 22nd థియేటర్స్ కి రండి, అగ్లీ స్టోరీ చూడండి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. నేను మీ నందు, మీ హోస్ట్ అండ్ యువర్ దోస్త్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మరి ఇంకా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో నేను సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుసుకుంటాం. సో థ్యాంక్ యూ.